ఈరోజు మన లొకేషన్ వచ్చి అంతర్వేది హార్బర్. ఈరోజు అయితే చేపల కోసం వెళ్తే ఈ సొరలు కనిపించాయి ఫ్రెష్గా. ఈ సొరలు అయితే తీసుకున్నాం అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు వీటితో సొరకూర తయారు చేద్దాం. ముందుగా అయితే ఈ చేపలని సగం ముక్కలు కింద కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొబ్బరికాయ తురుము కూడా వేస్తారు. ప్రజెంట్ ఈ చేపల్లోకి మినిమం 3-4 కొబ్బరికాయలు అయితే కావాలి. ఆ కొబ్బరికాయలోంచి తురుము తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి వాటర్లో. అవి బాగా మెత్తగైపోవాలి పీసులు మొత్తం. మెత్తగైన తర్వాత ఇప్పుడు అసలైన క్లీనింగ్ ఉంటుంది. ఈ పైన స్కిన్ అనేది తీసేయాలి ప్రతి ముక్కకి. ఈ స్కిన్ తీయడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఎందుకంటే ఇసుక ఎక్కువ అక్కడే ఉంటుంది కాబట్టి అలా తీసి నీట్గా పేస్ట్ కింద చేసుకుని అవన్నీ అందులో కొబ్బరి తురుము, అలా ఉప్పు, కారం, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకుని నీట్గా తిప్పుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. అండ్ అంతే, రెడీ అయిపోయినట్టే. సో చూడడానికి సింపుల్గా ఉన్నా చేయటం కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ ప్రాసెస్ చాలా టైం పట్టేస్తుంది.